నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అంతా కూడా మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 months అవుతుందండి. ఈ 5 monthsలో నాకు 24,000 ప్లస్ నాకు సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. చాలా చాలా బాగా సపోర్ట్ చేశారండి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఇయర్ కూడా ఈ ఛానల్ ఇంకా బాగా సపోర్ట్ చేసి ఇంకా బాగా నా ఛానల్ బాగా గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా బాగా సపోర్ట్ చేయండి. అంతేకాదండి, లాస్ట్ 2 months నుంచి నేను బిజినెస్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. చాలా మంది అండి నన్ను ట్రస్ట్ చేసి చాలా ఆర్డర్స్ తీసుకుంటారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మేమైతే గుడికి వెళ్తున్నాము. ఇక్కడ కపిల్ తీర్థం చాలా బాగుంటుందండి గుడి. ఇప్పుడు అత్తయ్య మేమంతా కలిసి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ మీకు అంతా కూడా షూట్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని, ఇది వచ్చేసి కృష్ణుడి గుడి అనమాట. అత్తయ్య ఫస్ట్ కృష్ణుడి గుడికి వెళ్ళిన తర్వాత కపిల్ తీర్థంకి వెళ్దామని అన్నారు. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తాను. బాగున్నాలా? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళి వస్తాం? మనం అత్తయ్య ఇది బొంతలం గుడి కదా అత్తయ్య? డెకరేషన్ చూడు ఎంత బాగా చేశారు. శ్రీ బొంతలం ఆలయ సేవ ట్రస్ట్, కర్కంబాడి రోడ్, కొత్తపల్లి గ్రామం. బాగా డెకరేషన్ చేశారు. దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళిన స్వీట్ కార్న్ కనిపిస్తే ఖచ్చితంగా ఆపుతాం. అందుకని చాలా ఇష్టము. మా పెద్దమ్మ వాళ్ళ హౌస్. సో ఫస్ట్ మొక్కలు చూపిస్తాను. మా పెద్దమ్మ గారికి మొక్కలు అంటే చాలా ఇష్టము. ఉన్నంతలో చాలా బాగా మెయింటైన్ చేస్తాను. నాకు తెలిసి మెరూన్ కలర్ అనుకుంటా ఫ్లవర్. ఇది వచ్చేసి తులసి మొక్కలు. చిట్టి చామంతి అంటారు కదా, సో అవేండి. దగ్గరికి రా. చిట్టి చామంతి, ఇవన్నీ కూడా చిట్టి చామంతి. ఇవి వచ్చేసి వైట్ ఫ్లవర్స్ అండి. బట్ ఈ చెట్టుని ఏమంటారో నాకు తెలీదు. ఇవి చూసారా, శంఖం పువ్వు అంటారు. చదువు ఇవి ఎక్కువగా శంఖం పువ్వులు అంటారు. ఎక్కువగా శివునికి పెడుతూ ఉంటారు. సో మా పెద్దమ్మ ఇవి మండే శివునికి పెడతారనమాట. ఇది వచ్చేసి మందారం చెట్టు, పొద్దు మందారం. ఇక్కడ ఆచికి మొత్తం చాలా తొట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, అంటే డెకరేషన్ ఫ్లవర్స్ కదా. అవన్నీ మా పెద్దమ్మ గారు అమెజాన్లో ఇవి అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సో డెకరేషన్కి కొంచెం బాగుంటాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా అవే అండి. చాలా బాగుంటాయి డెకరేషన్కి, ఎంట్రన్స్లో కూడా. ఇది వచ్చేసి మల్లెపూ అనుకుంటా, మల్లి చెట్టు. యాక్చువల్లీ మల్లి చెట్టు ఫ్రంట్ ఉందండి ఎక్కువగా, బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ వేశారు. ఇవి వచ్చేసి పింక్ కలర్ చామంతి అండి, కనిపిస్తాయి. వైన్ కలర్ అనుకుంటా, పింక్ కూడా కదా, వైన్. ఇది వచ్చేసి డెకరేషన్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ తెలుసు కదండి, డెకరేషన్కి చాలా బాగుంటాయి. రీసెంట్గా వేసారు మా పెద్దమ్మ. ఇది మందారం చెట్టే, ఇది మందారం చెట్టే. ఇది వచ్చేసి డెకరేషన్ ఫ్లవర్సే, సూపర్. చాలా వచ్చే పువ్వులు. నీకు 10 rupees దొరికిందా? ఇది వచ్చేసి మల్లి చెట్టే. ఇది కూడా నాకు తెలిసి సీజన్ కాదు కాబట్టి ఫ్లవర్స్ అయితే ఏం లేవు. సో ఎంట్రన్స్లో ఏంటంటే హాలు అండ్ కిచెన్ రెండు కలిపే ఉంటాయి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా, ఇదే హాలు, ఇదే కిచెన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో కృష్ణుడు. ఇది వచ్చేసి పూజ రూము. ఈ ఫోటోలో ఉన్నారు కదా మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అంటే మా మావయ్య వాళ్ళ అమ్మ నాన్న. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ అత్తగారి హౌస్ అనమాట ఇది. మేము మా మావయ్య వాళ్ళు వర్క్ అక్కడ ఉండడం వల్ల మేము తిరుపతిలో ఉంటాము. సో యాక్చువల్ చెప్పండి కాళహస్త్రి ఓన్ మా నేటివ్ ప్లేస్. ఈ రోజు మా తాతయ్య గారు చనిపోయిన రోజు అనమాట. సో అందుకని చెప్పేసి టెంకాయ కొట్టడానికి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మేమైతే వచ్చి మా తాతయ్య గారికి టెంకాయ కొడతాము. ఈవెన్ మా అమ్మమ్మ గారు చనిపోయిన రోజు కూడా ఖచ్చితంగా వస్తాము. ఇప్పుడు మా తాతయ్య గారికి సమాధి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టాలి. ఇంకా బెడ్రూమ్ పైన రూమ్ అంతా కూడా చూపిస్తాను రండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి డూప్లెక్స్ అనమాట. పైన మనకి లోపల నుంచి మెట్లు ఉన్నాయి కదా, ఇంకొక రూమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ బెడ్రూమ్ అయితే చూపిస్తారండి. సో ఇదేంటి బెడ్రూమ్. ఇక్కడ మా పెద్దమ్మ గారు ఒక్కరే ఉంటారు. సో అందుకని చెప్పేసి కొంచెం సింపుల్ గా కట్టించాము. ఇంకా ఫైనల్లీ ఆడవాళ్ళకి ఇష్టమైన డ్రెస్సింగ్ టేబుల్. సో పైకి వెళ్దాము. ఇది వచ్చేసి పైన మనకి చిన్న బాల్కనీ ఉంటుంది, చాలా చిన్నది బాల్కనీ.
కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నించొని మనం వ్యూ బాగా చూడొచ్చు. సరిగుండు. ఇది వచ్చేసి చిన్న మినీ హాల్ అనమాట. జస్ట్ మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం ప్లేస్ అది ఉండాలని చెప్పేసి పైన కూడా కట్టించారు. సో ఇది వచ్చేసి చిన్న మినీ హాల్. బెడ్రూమ్కి వెళ్దాం పైన. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ లైట్. ఇది వచ్చేసి పైన ఈ బెడ్రూమ్ ఒక చిన్న మినీ హాల్ ఉంటుంది. ఇంకా ఆ పైన ఒకసారి చూపిస్తుంటారు. మీకు పైన చూపిద్దాం అనుకున్నాను. మా పెద్దమ్మ కీ వేస్తారు. మా పెద్దమ్మ, మా అత్తయ్య గారు, మా తాతయ్య సమ్మ దగ్గర ఉన్నారు. సో అందుకని కీ ప్రెజెంట్ లేదు. కంప్లీట్ హౌస్ అయితే ఇదనమాట. ఈ పక్కన ఉన్నాయి కదండి, ఈ ప్లేస్ కూడా మాదే. ప్రెజెంట్ ఇంకా దాన్ని ఏం ఆల్టరేషన్ అయితే ఏం చేయించలేదు. ఓన్లీ అట్లా ఓపెన్ ప్లేస్గా వదిలేసాము. ఇక్కడ మాత్రమే మేము డూప్లెక్స్ అయితే కట్టుకున్నాము చిన్నది. అండ్ ఈ పక్కన ఉన్నాయి కదండి, అవి కూడా మావే. అవి ఏంటంటే రెంట్కి ఇచ్చేసాం. మీకు అవి కూడా చూపిస్తాను. రెంటెడ్ హౌసెస్. తాతి సమాజ్ చూద్దామా? ఇదేంటి మా తాతయ్య గారి సమాధి. ఇక్కడ నేమ్ కూడా రాయిపించారు చూడండి, శ్రీ భగవాన్ లక్ష్మణ్ స్వామి. చెప్పాను కదా, హనుమాన్ టెంపుల్ మా తాతయ్య గారే కట్టించారు. సో ఇది వచ్చే సమాధి. మేము ఏం తెలుసా అండి, అంటే నా పెళ్ళైన కాంచి 6 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి ఇక్కడికి వస్తాం కదా, ఖచ్చితంగా ఇయర్ అయితే పెడతాము. 2019 నుంచి అనమాట ప్రతి ఇయర్ ఇలా చామంతి పువ్వులతో ఇయర్ గుర్తుగా రాసుకుంటాము. ప్రతి ఇయర్ ఇలా వచ్చాము, సమాధికి టెంకాయ కొట్టామని గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇయర్ అయితే ఫ్లవర్స్తో నేనే రాస్తాను. యాక్చువల్లీ ఇంకా మా మావయ్య వాళ్ళు బిజినెస్ పని మీద బయటకు వెళ్ళారు. వాళ్ళైతే ఇంకా రాలేదని చెప్పేసి అత్తయ్య మేము టెంకాయ అయితే కొట్టాము. మళ్ళీ మా మావయ్యలు వచ్చాక టెంకాయ కొడతారు. సో మా మావయ్య యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ చూస్తారు కదా, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇవంతా కూడా టెంపుల్స్ అనమాట. మా మావయ్య వాళ్ళ ఫాదర్ ఆంజనేయ స్వామి గుడి ఒకటి, సాయిబాబా గుడి ఒకటి, దుర్గమ్మ గుడి ఒకటి, నాగాలమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ మొత్తం కూడా దేవుళ్ళే ఉండేవారు అనమాట. రీసెంట్ టైంలో ఇక్కడ హైవే వచ్చిందండి కాళహస్తిలో. అప్పుడు మొత్తం ఈ గుళ్ళన్నీ కొట్టేయడం జరిగింది. సో కొట్టేసిన తర్వాత కొంచెం ప్లేస్ అయితే మేము వదిలేసాము. రిమైనింగ్ ప్లేస్లో రీసెంట్గా మేము హౌస్ అయితే కట్టించుకున్నాము. ఇదే ఆ హౌస్ అనమాట. సో ఫస్ట్లో అయితే అంతా టెంపుల్సే. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, లేదంటే అప్పుడే మీకు చూపించేదాన్ని. లంచ్కి మా పెద్దమ్మ అయితే పొటాటో ఫ్రై. ఇది అయితే మేము చెప్పాను కదా, ఇంటి దగ్గరే మా అత్తయ్య గారు ప్రసాదం అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి మా పెద్దమ్మ వేశారు. యాక్చువల్లీ నిజంగా నాకు పెళ్లి కాకముందు మసాలా వాళ్ళు అస్సలు తెలియదు. ఇక్కడ పెళ్ళైన తర్వాత మా అత్తయ్యలు ఎక్కువ చేస్తారు ఉంటారు. అంటే ఎంత బాగుంటాయి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఈ మసాలా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో అయితే మాత్రం పెడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మా అక్కకు కూడా తెలియదంట. నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అక్కకి చెప్పాను, ఈ రెసిపీ చేసింది చాలా బాగుందని చెప్పింది. మేబీ మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవ్వచ్చేమో. ఈ మసాలా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ పొటాటో ఫ్రై. ఇది చాయ్ చాయ్ టీ తాగేసి తిరుపతి అయితే బయలుదేరుతాము. అప్పటి కాలంలో రోల్స్ వాడేవారు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. బట్ స్టిల్ మా పెద్దమ్మ అయితే వాడుతున్నారు. హాఫ్ నుంచి చూపించాను కదండి, ఆ వడలు ఇందులోనే మా పెద్దమ్మ రుబ్బారనమాట. రోటి పచ్చలు కానీ ఇలాంటి వడలు కానీ మా పెద్దమ్మ రోట్లోనే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. టాటా చెప్తున్నాను. టాటా.